ఓవర్కాస్ట్ కండిషన్స్ తో ఫోర్త్ టెస్ట్ డే 4 స్టార్ట్ అయింది. బుమ్రా ఫస్ట్ సెషన్ స్టార్టింగ్ లోనే లియం డాసన్ ని అవుట్ చేశాడు. ఆ తర్వాత బుమ్రా నుంచి మంచి స్పెల్స్ వచ్చినప్పటికీ మిగతా బౌలర్స్ రన్స్ లీక్ చేశారు. అండ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన 14th టెస్ట్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. డే 4 స్టార్టింగ్ లోనే వికెట్ పడినప్పటికీ బెన్ స్టోక్స్ అండ్ బ్రెడెన్ కేస్ కలిసి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తూ ఇంగ్లాండ్ కి 600+ స్కోర్ ని దాటించారు. ఒక ఎండ్ లో బ్రెడెన్ కేస్ సాలిడ్ గా ఆడుతున్నప్పటికీ మరో ఎండ్ లో సెంచరీ తర్వాత బెన్ స్టోక్స్ మాత్రం ఫాస్ట్ గా రన్ స్కోర్ చేయడం చూశాము. ఇంగ్లాండ్ 600 కు చేరుకున్న కొద్ది ఓవర్ లోనే 650 కూడా చేరుకుంది. స్టోక్స్ అండ్ బ్రెడెన్ కేస్ కలిసి చేసిన 95 రన్స్ పార్ట్నర్షిప్ 141 పైన ఆడుతున్న బెన్ స్టోక్స్ అవుట్ అవడంతో ఆ 9th వికెట్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. స్టోక్స్ అవుట్ అయిన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ లాస్ట్ వికెట్ కోల్పోయి 669 కి ఆల్అౌట్ అయింది. టీమిండియా బ్యాటింగ్ కు వచ్చే టైం కి 311 రన్స్ ట్రైల్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ రిజల్ట్ కోసం కాకపోయినా డ్రా చేసుకోవడానికి టీమిండియా తమ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. కానీ క్రిస్ వోక్స్ ఫస్ట్ ఓవర్ లోనే బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్ లో జైస్వాల్ అండ్ సుదర్శన్ ని అవుట్ చేశాడు. అప్పటికి ఇండియా ఈ ఇన్నింగ్స్ లో ఒక్క రన్ కూడా చేయలేదు. ఇక లంచ్ తర్వాత ఈ మ్యాచ్ ని సేవ్ చేయడానికి రాహుల్ అండ్ గిల్ కలిసి ఇంగ్లాండ్ కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సాలిడ్ గా బ్లాక్ చేస్తూ వచ్చారు. అండ్ ఒక ఎండ్ లో కేఎల్ రాహుల్ స్లోగా ఆడుతున్నప్పటికీ మరో ఎండ్ లో గిల్ మాత్రం కావాల్సినప్పుడు బౌండరీ స్కోర్ చేస్తూ వచ్చాడు. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇండియా 2 వికెట్స్ కోల్పోయి 92 రన్స్ స్కోర్ చేసింది. టీ బ్రేక్ తర్వాత గిల్ అండ్ రాహుల్ కాస్త స్లోగా స్టార్ట్ చేసినప్పటికీ లూజ్ డెలివరీస్ ని మాత్రం బౌండరీస్ కి మార్చడం చూశాము. అండ్ శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ లో మరో 50 ని కంప్లీట్ చేసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఎంత ట్రై చేసినప్పటికీ మన బ్యాటర్స్ మాత్రం ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 5 వికెట్స్ తీసిన బెన్ స్టోక్స్ ఈ ఇన్నింగ్స్ లో ఇంజురీ వల్ల ఒక్క ఓవర్ కూడా వేయలేదు. డే 4 కంప్లీట్ అయ్యే టైం కి ఇండియా 2 వికెట్స్ కోల్పోయి 174 చేసింది. రాహుల్ అండ్ గిల్ మాత్రం సూపర్ ఫైట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే ఇండియా ఈ మ్యాచ్ ని సేవ్ చేయాలంటే నెక్స్ట్ ఆడబోయే 3 సెషన్స్ కూడా కంప్లీట్ గా ఆడాలి, లేదంటే సిరీస్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడిన తర్వాత రాహుల్ అండ్ గిల్ ఇచ్చిన ఫైట్ బ్యాక్ మాత్రం ఇండియాని ఒక పొజిషన్ లో పెట్టింది. అండ్ అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.